నమస్తే అండి, నేను మీ గోపిరాజా. ఇప్పుడు మనం ఈ స్ప్రేయింగ్ మోటార్ ఎట్లా సెట్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు మనకి డ్రోన్ స్ప్రేయింగ్లో వచ్చేసేసి మేజర్గా వచ్చే కంప్లైంట్లు ఈ స్ప్రేయింగ్ మోటార్ పాడవుతూ ఉంటుంది. ఈ స్ప్రేయింగ్ మోటార్ పాడైనప్పుడు మీ లోకల్లో ఉండే ఐటమ్స్తోనే మీరు ఎట్లా పని ఆపుకోకుండా చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసేసి డీసీ మోటార్ అనమాట. ఈ డీసీ స్ప్రేయింగ్ మోటార్ మామూలుగా ఏ షాప్లో అయినా దొరికింది, ఏ ఊర్లో అయినా దొరికింది. తైవాన్ పంపులు లేకపోతే బ్యాటరీ పంపులు ఉంటాయి కదా, ఈ బ్యాటరీ పంపుల్లో ఈ మోటార్ వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసేసి మనకి 12 volts 1.8 amps ఉంది. కానీ ఈ మోటార్ని మనం 25 voltsకి ఇచ్చుకోవచ్చు. సో మనకి రైతు తక్కువలో పని అయిపోవాలన్న ఉద్దేశంతో ఈ మోటార్స్ కూడా మనం అందుబాటులో తెచ్చాము. ఇక్కడ మనం చూసుకుంటే ఈ మోటార్కి వచ్చిన 2 వైర్లు, ఈ మోటార్కి వచ్చిన పాజిటివ్ వైరు, నెగిటివ్ వైరు. ఈ పాజిటివ్ వైరు, నెగిటివ్ వైర్ తీసుకొచ్చేసేసి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఈ మోటార్ యొక్క పాజిటివ్ వైరు ఈ క్లిప్ వాడి మనం ఏంటంటే ఈ క్లిప్ వాడాం అనమాట. ఒకవేళ మళ్ళీ మోటార్ పోతే ఈ క్లిప్ వరకే మార్చుకుంటే సరిపోతుందన్న ఉద్దేశంతో ఓన్లీ మనం ఈ క్లిప్ వాడాము. సో మనం దీన్ని XT60 మెయిల్, ఇది XT60 ఫీమేల్ అంటే జనరల్గా ఒక క్లిప్గా వాడాము ఇది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ మోటార్ కొండే పాజిటివ్ వైర్ తీసుకొచ్చేసేసి డ్రోన్ కొండే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక వైర్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక వైర్ ఉంటుంది కదా. లెఫ్ట్ సైడ్ ఒక బ్యాటరీ వైర్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక బ్యాటరీ వైర్ ఉంటుంది. రైట్ సైడ్ ఉన్న బ్యాటరీ వైర్కి మనం ఈ పాజిటివ్ వైర్ కనెక్ట్ చేసేస్తాం. ఓకే, మోటార్కి ఉన్న పాజిటివ్ వైర్ తీసుకొచ్చేసేసి రైట్ సైడ్ ఉన్న పాజిటివ్ వైర్ కనెక్ట్ చేసేస్తాం. అర్థమైంది కదా. వీల్ కనెక్ట్ ద మోటార్ పాజిటివ్ వైర్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఫర్ ద రైట్ సైడ్ బ్యాటరీ. ఓకే, సో ఆఫ్టర్ కనెక్టింగ్ దిస్ ఈ నెగిటివ్ వైర్ ఉంది కదా, ఈ నెగిటివ్ వైర్కి మనం స్విచ్ అవుట్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసేసి కుక్కర్స్లో వాడుతూ ఉంటారు. మన రైస్ కుక్కర్ ఉంది కదా, రైస్ కుక్కర్లో వాడుతూ ఉంటారు. దిస్ స్విచ్ విల్ బి నార్మల్లీ అవైలబుల్ ఆర్ సమ్టైమ్స్ విల్ సెండ్ ఇట్ బై కొరియర్. సో ఈ స్విచ్ అనేది మనం మామూలుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్విచ్ ఆన్ ఆఫ్ మెకానిజం అనమాట. ఇక్కడ ఏమైంది, మోటార్ యొక్క పాజిటివ్ వైర్ వచ్చేసేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మోటార్ ఒక నెగిటివ్ వైర్కి తీసుకొచ్చేసేసి మనం ఒక స్విచ్ పెట్టాం. ఈ స్విచ్ను ఆన్ ఆఫ్ చేయడం కోసం మనం ఈ సర్వో మోటార్ వాడతాం. ఈ సర్వో మోటార్కి వచ్చేసేసి 3 వైర్లు ఉంటాయి. దెర్ విల్ బి 3 వైర్స్ ఫర్ దిస్ సర్వో మోటార్. వన్ వైర్ ఈజ్ దిస్ ఆరెంజ్ కలర్ వైర్ ఈజ్ ద సిగ్నల్ వైర్. దిస్ మిడిల్ వైర్ ఈజ్ ద VCC పాజిటివ్ అండ్ దిస్ డార్క్ కలర్ వైర్ ఈజ్ ద గ్రౌండ్ వైర్. సో we'll use this servo motor to on and off this switch. We'll use this servo motor. So what we'll do is we need to fix this both. Once we fix this both, ఈ రెండు మనం ట్యాగ్ వేసి కడతాం. We'll fix this both with the tag, so that what will happen is when the servo turned on, the switch will be pressed and the motor will start on. Okay, you see I am switch on in the servo from the remote. I am switch on in the servo, so the motor is getting on. So I will calibrate it. I will show. ఇది ఉంది కదా, ఈ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసేసి సర్వో ఎక్స్టెన్షన్. అంటే ఇది మొత్తం మనకు డూమ్తో కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ డూమ్తో కవర్ అయిపోయినప్పుడు మనం పద్దాక ఓపెన్ చేయకోకుండా ఉండటం కోసం మనం ఈ సర్వో ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తాం. సో ఈ need not to open this doom every time. So that's why there will be top plate would be covered on this, no? So need not to open the doom every time. That's why we will use this servo extension. So we need to take the servo extension and we need to keep like this. On the channel line. See, you can see this is the ground wire, this is the VCC positive wire, and this is the channel line. The white color wire is the channel line wire. We'll connect it to the channel line, and the middle one is the VCC wire, and the last one is the ground wire. సో వాట్ విల్ డూ ఇస్ ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి సిగ్నల్ వైర్. ఈ సిగ్నల్ వైర్ వచ్చి ఛానల్ 9కి కనెక్ట్ చేస్తాం. ఈ సిగ్నల్ వైర్ కరెక్ట్గా వచ్చి ఛానల్ 9లో కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసేసి పాజిటివ్ VCCలో కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి గ్రౌండ్లో కనెక్ట్ అయ్యింది. ఇట్లా కనెక్ట్ అయ్యాక ఇది సర్వో ఎక్స్టెన్షన్ ద్వారా ఈ సర్వో మోటార్ కనెక్ట్ అయ్యింది అనమాట. మనం ఏం చేస్తామంటే రిమోట్లో ఆన్ చేసినప్పుడు ఈ సర్వో మోటార్ ఆన్ అయ్యింది. సో మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని క్యాలిబ్రేట్ చేయాలి. రండి చూపిద్దాం. ఇప్పుడు ఇది we need to remove this little bit. Okay, then we need to keep it like this. So what we'll do is
You can see now what will happen. It's a simple servo mechanism. విత్ ది సింపుల్ సర్వో మెకానిజం, ఈ యొక్క సింపుల్ సర్వో మెకానిజంతో మనం ఏం చేయవచ్చు అంటే మన రిమోట్ కంట్రోల్ నుంచే అది ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట. ఈ సర్వో ఆన్ చేసినప్పుడు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సర్వో అటు ఇటు కదిలిపోకుండా ఉండడం కోసం 2 సైడ్ టేప్ వేస్తాం. విల్ స్టిక్ విత్ ద 2 సైడ్ టేప్. We'll stick with the 2 side tape. We'll use one tag. We'll keep them together. So ఇట్లా ట్యాగ్ వేసి కట్టేయడం వల్ల ఏమైందంటే So with a very simple circuit with less than 2500 rupees, we made this spraying motor ready. So every time we may not find the costly spraying motor, so that's why we can get these things everywhere. At every local nearby town or else some city, we can get these things. So that's why we are we want to make things easy for the farmers. That's why we are arranging this setup. It's very simple circuit. I am explaining you once again. You see. This is the positive terminal of the motor and the negative terminal of the motor. And positive terminal is directly connected to the positive wire of the battery. For the right side, there will be left side port and for the right side port. And for the right side port, this is the positive terminal which is connected. For the left side port, we have connected a switch. We have connected a simple servo switch. What will happen is we need to switch on. Now what we are doing is we are using the servo motor and we are connecting to the extension, and this extension is connected to the channel 9. So I hope you understood the whole subject. I hope you understood the whole subject. You can see simply by pressing the switch. Okay, right, thank you.